యోధా గారు రాసినటువంటి పత్రిక 11వ వచనాన్ని చదువుతాం. యోధా గారు రాసినటువంటి పత్రిక 11వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చదవండి. అయ్యా వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని పిలాతు నడిచిన హక్కు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, పోరాలు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. చాలు. యోధా గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దాసుడు. యోధా గారు యాకోబు గారి యొక్క సహోదరుడు. వాస్తవానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత కన్య మరియ గారికి ఆమెకు యేసేపుతో ప్రధానమైంది. తర్వాత ఆమెకు వివాహమైంది యేసేపు గారికి. అయిన తర్వాత ఆమెకు 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత వారిలో ఒక ఆయన యాకోబు. ఆయన ఆది సంఘంలో కాపరిగా ఉన్నారు. తర్వాత ఇంకొక ఆయన ఎవరంటే యోధా గారు. అందుకనే యోధా గారు రాసిన పత్రిక ప్రారంభంలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా అని తన గురించి ఆయన చెప్పారు. వీరు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణైన తర్వాత మాతో పాటు మా మధ్యలో ఉండి పెరిగి ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు దేవుడు అని వారు గ్రహించారు. అయితే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోధా గారు రక్షణ గురించి చెప్పాలనే ఆలోచనతో పత్రిక రాద్దాం అనుకున్నారు. క్రీస్తు శకం 1వ శతాబ్దం చివర 2వ శతాబ్దం ప్రారంభంలో ఈ పత్రిక రాయబడింది. అయితే క్రీస్తు శకం 65వ సంవత్సరం. అయితే వాస్తవంగా ఆయనేమో రక్షణ గురించి రాద్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడేమో బోధ గురించి రాయమన్నారు. బోధ పరిశుద్ధుడికి ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయమని యోధా గారికి ప్రేరేపించారు. అందుకని దేవుని వాక్యం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 3వ వచనం ఉంది, పరిశుద్ధుడికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచున్నానని ఉంటుంది 3వ వచనం. ఈ పత్రిక మొత్తం 25 వచనాలు ఉన్నాయి. దేవుడి కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో యోధా గారు రాసిన పత్రికను నేను వివరిస్తూ ఉన్నాను. ఆదివారం ఆరాధనలో ఇప్పటికీ 3 భాగాలే. యోధా గారు రాసినటువంటి పత్రిక 3 భాగాలే. 3 భాగాలకి 10వ వచనంతో 3 భాగాలు అయినాయి. అయితే రాత్రి ఈ 11వ వచనాన్ని మనం నేర్చుకున్నాం. యోధా గారు రాసిన పత్రికలో ఈ రాత్రి వాక్య భాగం 4వ భాగం. ఈ 11వ వచనంలో అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? దేవుని వాక్యం రాయబడిన విషయం ఏంటంటే వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచేది. ఎవరికి శ్రమ అంటే కయ్యూరు నడిచినటువంటి మార్గంలో నడిచే వారికి శ్రమ. కయ్యూరు మార్గం ఏంటో తెలుసా? అసూయ, ద్వేషం, కోపం, పగ. ఇది కయ్యూరు మార్గం. కయ్యూరు తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపాడు. అందుకే నేను దేవుని వాక్యం ఏమని రాయబడిందో తెలుసా?
మనము కయ్యూను వంటి వారమే ఉండరాదు. యోహాను గారు రాసినటువంటి పత్రికలో చూడండి, ఇక్కడ ఉంది. యోహాను గారు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి గట్టిగా. అన్నారు ఒకరు చదవండి గట్టిగా, చూడండి మిగతా వారు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యం 12వ వచనం. మనము చదవము. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వారు దుష్టుడి సంబంధి తన సహోదరుని చంపారు. వాడు అతను ఎందుకు చంపారు? తన క్రియలు చెడ్డవియు తన సహోదరి క్రియలు నీతి కలవయి ఉండను కనుకనే కదా. అంటే హేబేలు మంచివాడు, కయ్యూను చెడ్డవాడు కాబట్టి, నేను చెడ్డోడు కాబట్టి ఆయన ఎందుకు మంచివాడు, ఆయన కూడా చెడ్డోడుగా ఉండాలి అనే ఆలోచనతో, ఉద్దేశంతో తన తప్పుని హేబేలు చెప్పాడు. ఈరోజు సమాజం ఎలా ఉంది, లోకం ఎలా ఉంది అంటే ఎలా ఉందంటే మంచివాడిగా ఉండకూడదు, చెడ్డవాడిగా ఉండదు. నేను చెడ్డకుంటే ఆయన మంచిగా ఉండమే, ఆయన కూడా మంచివాడుగా, ఆయన కూడా చెడ్డవాడిగా ఉంటారు. అదే కదా, ఆయన కోడి మాత్రం తింటారేంటి, నేను పచ్చిపూరి తింటే ఆయన కూడా పచ్చిపూరి తింటారు. అది ఆలోచన. సంఘంలో కూడా ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? కోపం, విశ్వాసం మధ్య కోపం, అసూయ, ద్వేషం, పగ. అదేనంటే ఆయన పార్టీ నా పార్టీ కూడా అయ్యారు, ఇప్పుడు వాళ్ళకే పాటిస్తారు, వాళ్ళే పోతారు నన్ను బాగా అనే ఆలోచన. కానిపించేది పొగిడేది అయ్యారు ఆయన. అదేనంటే క్రైస్తవ సమాజంలో, సంఘాలలో కూడా ఉంది ఏంటి? అసూయ, పగ, ద్వేషం, కోపం. ఒక విశ్వాసం అంటే ఒక విశ్వాసం పడదు, ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు పడదు. కారణం ఏంటి? ద్వేషం, కోపం, పగ. ఏ మార్గం ఇది? కయ్యూను మార్గం, యేసు ప్రభు మార్గం కాదు. ఈ మార్గంలో పేతురు గారు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. పేతురు గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుడు యొక్క చెవి నరికాడు మలుపు. అదేవిధంగా ప్రభు ఏమని చెప్పారంటే, కత్తి పట్టుకుని కత్తితో చచ్చిపోతాడు, నీ కత్తిని మొదలు పెట్టాను. నేను తండ్రిని పెట్టుకుంటే ఆయన దేవదూతను పంపిస్తాను, వాళ్ళు పోరాడతారు. అది కాదు యేసుక్రీస్తు మార్గం. ఏంటంటే ప్రేమ మార్గం. ఏ మార్గం అండి? ప్రేమ, నూతన నిబంధన. ఇది నా రక్తం అనేటువంటి కొత్త నిబంధన, ప్రేమ. పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా ఒకే ఒక మాట. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారం ఏంటో తెలుసా? 2 అక్షరాలు, ఒకే ఒక మాట, ప్రేమ. ఆ ఒక్క మాట, ఆ 2 అక్షరాలు ధర్మశాస్త్రం మొత్తం. నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు. బైబిల్ మొత్తం ప్రేమ. కనుక యేసుక్రీస్తు మార్గం ప్రేమ మార్గం, కయ్యూను మార్గం నరహత్య మార్గం, ద్వేష మార్గం, కలహం మార్గం. అదేవిధంగా ఈరోజు ఎలా ఉందంటే క్రైస్తవ సమాజంలో, సంఘాలలో పరిస్థితి అవిశ్వాసే అని చెప్పచ్చు కానీ విశ్వాసం చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్ల, సమాధానం ఉండట్ల. అమ్మ నువ్వు ఆగమ్మా, నాకేం చూస్తారేంటే కదా ఆమె చెప్పండి, నువ్వు ఆగమ్మా అంటే అర్థమవుతారా? అలా ఉంది పరిస్థితి. కప్ప పావులా ఉంది పరిస్థితి. ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంది. ప్రేమ ఉన్న చోట ఎవరు సర్దుకుపోవడం ఉండదు. ప్రేమ దేవుడు
ఈ లోకానికి వచ్చి సర్దుకుపోయాడు. అదే కదా, తగ్గించుకున్నాడు, సర్దుకుపోయాడు. కుటుంబంలో వాళ్ళ ప్రేమ, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, సంఘంలో విశ్వాసం మధ్య ప్రేమ. ప్రేమ ఎక్కడ లేదు అక్కడ ఏముంటుంది తెలుసా? కోపం, ద్వేషం, పగం, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం, వీటన్నిటినీ ప్రేమ సహించి, ప్రేమ ఏం చేసింది? ఓర్చుకోవాలి. కనుక కయ్యూరు నడిచినటువంటి మార్గంలో, ఆనాడు నడిచిన కయ్యూరు మార్గంలో నేటి క్రైస్తవ సమాజం నడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు యోధా గారి ద్వారా హెచ్చరిస్తా ఉన్నారు. అది కయ్యూరు మార్గం. కయ్యూరు మార్గం నరహత్య మార్గం. చివరికి దాని అంతము నష్టం, నాశనం. ఈ పత్రిక ఉద్దేశం ఏంటంటే అబద్ధ బోధకుల నుండి సంఘాన్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రిక రాయించారు. నేడున్నటువంటి అబద్ధ బోధన తిప్పికొట్టడం, యేసుక్రీస్తుని ముందు విశ్వసించిన వారిని ప్రోత్సహించడం, అది ఈ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక నేడు కూడా చూడండి, ఎన్నో సంఘాలు క్రైస్తవ సమాజంలో కోపం, కక్ష, ద్వేషంతో ఉండి సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా ఉంటా ఉన్నాం. కనుక దాటన్నిటి నుంచి విడిపించేది తెలుసా? ప్రేమ. అందుకనే ఆది సంఘంలో ఏమన్నా రాబడింది? వారు ప్రజలందరూ దయపొంది అనుదినము సంఘంలో ఏం చేస్తూ ఉన్నారంటే సంఘంలో చేర్చుకుంటూ ఉన్నారంట. ఉందా లేదా అన్నమాట? చూడండి, ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. దేవుడు వారికి అపోస్తల కార్యాల గ్రంథం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. 47 వచ్చు, 46 నుంచి గట్టి చదవండి. అనుదినము వారితో చేర్చుకొనుచుండెను. అర్థమైంటారా? ఒక అక్షరం తేడా అయితే దాని అర్థం మారిపోవాలి. అర్థమైంటారా? అనుదినము ఏ జాతకంలో సంఘంతో కొత్త వారిని చేర్చుకుంటున్నారంట. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? కొత్త వారిని చేర్చుకోవడం కాదు, కొత్త వారిని ఎప్పుడు బయట పంపించాలని చెప్తున్నారు. చేర్చుకోవడం తర్వాత సాగుతుంది. అసలు ఈ ఎంత పంపిద్దామో బయటకు అనుకుంటాను. నేను దేవుడి యొక్క సేవలో వచ్చినప్పుడు నన్ను కూడా దేవుడి సేవ చేయకుండా ఆపాలని చాలామంది ప్రయత్నం చేశారు. అదేనా? కొంతమంది అయితే నాకు డైరెక్ట్గా చెప్పారు, బ్రదర్ కష్టమండి, నువ్వు దేవుడి సేవ చేయలేదు, దేవుడు పిలిపిలేదు నీకు అని చెప్పారు. నేను కుంగిపోయాను. నిజమైన కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టాడు. కయ్యూరు మార్గం ఏంటంటే నరహత్య మార్గం, చేర్చుకునే మార్గం కాదు. అది ఏ మార్గం అంటే నెక్కించే మార్గం, బయటికి పంపించే మార్గం. చూడండి, ఆదిలోని నరహత్య ప్రారంభం. అడ్జస్ట్ అలా పెట్టాడు ఏ పేరుతో కయ్యూరు. కనుక ఈ మార్గం నిత్య నరకాన్ని తీసుకుంది. ఈ మార్గం నాశనం. కనుక ఆ మార్గం నుండి మనం దేవుని వాక్యంలో నిలవాలి. వాక్యంలో మనం వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాల నుండి ఎప్పుడైతే మనం తప్పుతో త్రోవ, అది మనకి ఎక్కడ తీసుకెళ్ళి నిత్య నరకాన్ని తీసుకెళ్ళి. ఒకటి మార్గం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది, తుదుకు ఎలా ఉంటుందండి? ఒకరి మార్గం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది, కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్ళింది? మరణాన్ని. కొంతమంది చూడండి ఏమంటారు,
ఇంతే కొంచెం కండి తాగేది, అది కూడా తాగకూడదు రా అన్నారు. కొంచెం తాగితే తప్పే ఉంది, ఇంత తాగితే తప్పు కాదు. రోజు కొంచెం తాగితే ఒకసారి పోతున్నాను. అది ఆయన కష్టంగా అనిపించింది. కొంతమంది అంటే 2-3 బూతులు మాట్లాడినా, 2-3 బూతులే కానీ గట్టిగా ఏం మాట్లాడేదో అంటారు, అది తప్పు అనిపించింది. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ముఖ కాంతిలోకి వచ్చినప్పుడు అవన్నీ ఎలా అనిపిస్తాయి? తప్పులేదు, తప్పే. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. అక్కడ తప్పకుండా మనం ఒప్పుకోవాలి. అదేంటారా, మన మార్గం మనకి, నేను మంచోడే, మీరు మంచోడు, అందరూ మంచోడే. భూమి మీద పుట్టినోడు అందరూ మంచోడే. మరి అందరూ మంచోడైతే మంచివాడి కోసం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రక్తం కాచాలి, ఎందుకు ప్రాణం పెట్టాలి, ఎందుకు రక్షణ ఇవ్వాలి? అందరు మంచివాడు అయితే మంచివాడి కోసం ఎవరైనా ప్రాణం పెట్టరా? మనం మంచివాళ్ళే కాదు. మనం మంచివాడు కాదు కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అర్థమైంది. అందరూ నీతిమంతులు అయితే ఎవరు నీతిమంతులు? అందరు భక్తి పనులైతే ఎవరు భక్తిహీనులు? మనం భక్తిహీనులు కాబట్టి ఆయన మన వరకు ప్రాణం పెట్టి అక్కడ దాచి నశించిపోతున్న రక్షించాలి. కనుక కయ్యూరు మార్గం ఎక్కడ తీసుకెళ్ళిందంటే అది నాశనం. రెండో విషయం చూద్దాం దేవుని వాక్యంలో. బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతృతగా పరిగెత్తిరి. ఇదేం మార్గం అంటే బిలాము నడిచిన తప్పు త్రోవ. ఏ త్రోవ? తప్పు త్రోవ. బిలాము అదేంట మోయాబు రాజు బాగా ఆయన డబ్బులు ఎత్తానంటే ఈయనేమో ఇజ్రాయెల్ ప్రజలు శపించడానికి వెళ్ళారు. కానీ ప్రభువు ఏం చేశారంటే అతన్ని గద్దించారు. గాడిదకి దేవుడు స్వామించి మాట్లాడితే అప్పుడు లోపడ్డాడు బిలాము ప్రభు. అదేంటి కదా, దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి ఎవరైనా వాడుకుంటాడు. ఎవరైనా దేవుడు వాడుకుంటాడు. నీ జీవితంలో నీ బుద్ధి రావడానికి పరిస్థితులు వాడుకుంటాడు, విశ్వాసాలను వాడుకుంటాడు, దైవజీవితం వాడుకుంటాడు, ఎవరైనా వాడుకుంటాడు. కనుక ఇది ఏ మార్గం అంటే రెండోది తప్పు త్రోవ. ఏ త్రోవ? తప్పు త్రోవ, సరైన త్రోవ కాదు. వాక్యం ఎలా చెప్తుందమ్మా మీరు ఇలా ఉండకూడదు అంటే వాక్యం వినరు. వాక్యం ఇలా లేదమ్మా ఇలా అని చెప్తే అలా ఉందండి అంతే, దాన్ని సరి చేసుకోవాలన్నమాట. వాక్యానుసారమైన జీవితం జీవించే వాళ్ళకి నిత్యత్వం ఉంటారు. వాక్యమే మన పర్వకరాజ్యం తీసుకెళ్ళి. అదేంటంటే దైవజనులు పర్వకరాజ్యానికి వెళ్ళటానికి మార్గం చూపుతారు కానీ దైవజనులు తీసుకెళ్ళారు పర్లోకం. మా విశ్వాస యేసు ప్రభు చర్చిలో చాలా కాలం ఉన్నారు, కొంచెం ఏమైనా తీసుకెళ్ళి పర్లోక రాజ్యం రిక్వెస్ట్ చేస్తే దేవుడు ఎవరు ఇద్దరు పక్కన ముందు ఈ సంగతి చూస్తాము ముందుగా, తర్వాత ఆ సంగతి చూస్తా అన్నట్టు. అందుకని దేవుని వాక్యం రావడం లేక తాము జరిగించిన క్రియలు చొప్పున మంచివేను చెడ్డవేను ప్రతి వారు తీర్పు పొందినట్టు క్రీస్తు న్యాయపేట ప్రత్యక్ష కావాలి. ఇక్కడ ఎవరో ఒకళ్ళు చెబుతారు, అక్కడ ఎవరు ఉండరు, మన వెనకాల ఎవరు ఉండరు, మనకు మనమే దేవుడు లెక్క చెప్పాలి. ఇది తప్పు త్రోవ. దేవుడు బుద్ధి చెప్పాడు ఎవరికి? ప్రవక్త అయినటువంటి బిలాము. అందుకని బాప్తిస్మం యోహాను గారు ఒక మాట అన్నారు, రాబో ఉగ్రతలు తప్పించడానికి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఇప్పుడే గొడ్డలి చెట్టలు వేరుగా ముచ్చబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడు. ఫలింపని ప్రతి చెట్టు అంటే విశ్వాసం ఫలించాలి, నరకంలో అగ్నిలో వేయబడు. రాబోతలను ఉగ్రతలు తప్పించని మీకు బుద్ధి చెప్పువాడేవాడు? వాక్యం బుద్ధి చెప్తున్నాడు. కనుక ఈ తప్పు త్రోవ నుండి మనం సరైనటువంటి వాక్యం త్రోవలో రావాలి. అదేంటంటే ఎవరు చెప్పిన వాక్యం అంటారు చాలామంది, తప్పండి. అది ఎవరు చెప్పిన వాక్యం కాదు. వాక్యానుసారంగా వాక్యం చెప్తేనే వాక్యం, అంతేగాని ఎవరు చెప్పినా
వాక్యం అనేది అసలు అది సరైనటువంటి విధానం కాదు. అదే జిల్లేడు పాలు పాలే, పాలటంలో పాలు పాలే, అన్నీ పాలేనా? జిల్లేడు పాలు కూడా పాలే కానీ అయితే అయితే ఏమవుతారు, మనిషి చచ్చిపోతారు. అదేంటండి కేంద్రంలో ఎందుకు పాల్గొనుకోవాలా? అవి కూడా నా అట్లా వెళ్ళొస్తే ఒక లేట పాలేదు. మరి అవి తాగితే ఏమవుతారంటే జిల్లేడు పాలు చచ్చిపోతాం. బతకం ఈ పాలు తాగితే బ్రతుకుతుంది. అందుకని చాలామంది అన్నారు, ఎవరు చెప్పినా వాక్యమే కదండి, ఎవరు చెప్పినా బైబిలే కదండి, ఎవరు చెప్పినా వాక్యం కాదు, వాక్యానుసారంగా చెప్పేదే వాక్యం. బైబిల్లో చెప్పి అది వాక్యానుసారం వాక్యం. అదే ఎవరు గోడ కట్టినా గోడ కాదు, అందరూ గోడ కడతారు, అందరూ గోడ కడతారు. కానీ పనుడు పని చేసినవాడే గోడ కడతారు కరెక్ట్గా. అందరూ చూసేవాడికి ఎట్లా ఉంటుంది, ఆ గోడ మంచిగానే కట్టారండి అని అంటారు. గోడ మంచిగానే కట్టారండి, మంచిగానే గోడ అంటారు. కానీ ఎవరో తెలుసు దానిలో ఉన్న పొరపాటు ఏంటో మేస్త్రికి తెలుసు, పెద్ద మేస్త్రికి తెలుసు. అది తూకానికి కట్టారా, దారానికి కట్టారా, మామూలు సరిగ్గా కలిపారా, ఇటుకమ్మటి ఇటుక సరిగ్గా పెట్టారా లేదా అనేది పెద్ద మేస్త్రి తూకం పెట్టి దారం పెడితే తూకానికి దారం లేకపోతే అప్పుడు గోడ సరిగ్గా ఉందా పక్కనేది ఆయన తెలిసింది. మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, అంత బాగా గోడ కడితే మళ్ళీ పగల పడతారు ఏంటండి, ఏకాలు పిచ్చా అంటారు. మన కంటికి అది కరెక్ట్గా ఉంటుంది. అసలైన కంటికి ఎలా ఉంటుందంటే అది గోడ తూకానికి లేదు, నాటు లేదు, దారానికి లేదు, పగల పడతాను అంటారు. అదేనంటారా? అదనమాట. దేవుడి దృష్టికి వాక్యం చెబుతున్నప్పుడు ఆయన దృష్టికి అది సరిగ్గా ఉందా లేదా అని ఆయన తెలుసు, మనకు తెలియదు. ఎందుకంటే అది సరైనది, మన కంటితో చూడకూడదు, వాక్యపు వెలుగులో చూస్తే మనకు అర్థమవుతాయి. కనుక ఈ రెండవ విషయం ఏంటంటే తప్పు త్రోవ. ఈనాడు అనేకులు తప్పు త్రోవలో పరిగెత్తుతూ ఉన్నారు. సరైనటువంటి వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చాలామంది వినడానికి ఇష్టపడతారు. విశ్వాసులకి ఏం కావాలంటే అలజడి కావాలి, శబ్దం కావాలి, కేకలు కావాలి, బొబ్బలు కావాలి, అదేంటనే సౌండ్ కావాలి, సైలెంట్గా వాక్యం వినబుద్ధి కాదు. అదేంటంటే ఎప్పుడు గంధం కూడా ఉండాలి, ఆర్పాటం ఉండాలి. అట్లాంటి చోట అయితేనే జనం ఎక్కువ వెళ్తారు. సైలెంట్గా వాక్యం చెప్తున్నారు అనుకోండి వినబుద్ధి కాదు. అదేంటంటే ఎప్పుడు ముగితే బాగుంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే వాక్యం అలాగే ఉంటుంది. అక్కడ సరైనటువంటి విధానం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు రామని చెప్పారు, గుడ్డివాడికి త్రోవ చూపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, గొడ్లో పడతారు. ఈడ అనేకులు గుడ్డి వాడు ఉన్నారు, గుడ్డి సేవకులు ఉండి వాళ్ళని గుడ్డిగా ఏమడుతున్నారు. వీళ్ళు వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, వాక్యం ఏం చెబుతుంది ఏంటంటే వెళ్ళిపోతున్నారు. అందుకని వాక్యం ఏమన్నప్పుడు అవివేకశీలు అన్నది. వాక్యం వివేకం లేదు, వెళ్ళిపోతుంది. కనుక నీవు వాక్యానుసారమైనటువంటి వాక్యం ప్రకారం జీవిస్తేనే సరైన త్రోవలో నువ్వు వెళ్ళగలుగుతావు. కనుక నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, కయ్యూరు మార్గంలో ఉన్నావా, బిలాము మార్గంలో ఉన్నావా, వాక్యం మార్గంలో ఉన్నావా? ఏ మార్గంలో ఉన్నావు? నీ వాక్యమే సత్యం, వాక్యమే సత్యమని వాక్యంలో ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. రేపు నిన్ను నన్ను పర్లోకం తీసుకెళ్ళేది వాక్యం. ఎవరు పర్లోకం తీసుకెళ్ళాలి? ఆయన వాక్యమే నిన్ను నన్ను పర్లోకం తీసుకెళ్ళి. అదే పరలోక రాజ్యాన్ని కట్టడానికి బైబిలే మనకు ఆధారం. దీని ప్రకారం నడిస్తేనే మనం పరలోకం వెళ్తాం. ఇప్పుడు ప్రశ్న పేపర్ ఇచ్చారు అనుకోండి, ముగిస్తా
ప్రశ్నలు ఇచ్చారనుకోండి, ఆన్సర్ షీట్ ఉంటుంది. ఆన్సర్ షీట్లో ఉన్నటువంటి ఆన్సర్కి యువతలో రాసినటువంటి జవాబులు కరెక్ట్గా సరిపోతేనే మార్క్ ఇస్తారు. అదేంటండి నేను రాశాగా మీరు మార్క్ ఇవ్వండి అంటే ఇస్తాను. ఇక్కడ ఆన్సర్ షీట్ ఉంది, ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి. ఇక్కడ వాక్యంలో ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి. దేవుని వాక్యానికి మన జీవితం ఏమవ్వాలంటే సరిపోవాలి. తేడా వచ్చిందనుకోండి, అప్పుడు ప్రశ్న జవాబులు ఎట్టయితే కొట్టేస్తారో మన జీవితం కూడా దేవుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోక పక్కకెళ్ళాడు. కనుక యోధా గారు రాసిన పత్రికలోని దేవుడు చూస్తున్నటువంటి సత్యం ఏంటంటే, వాక్యంలో మనం ఉండాలి, కానీ వాక్యంలో నుంచి మనం తప్పు త్రోవలేము. మార్గం తప్పిపోయామనుకోండి, ఆ మార్గం తప్పి వెళ్ళిపోతే మళ్ళీ మనం తిరిగి దేవుని వాక్య మార్గంలో రాలేదు. భ్రమ. నేడు క్రైస్తవ సమాజంలో ఏముందో తెలుసా? భ్రమ. భ్రమలో ఉన్న విశ్వాసం ఆ భ్రమలోనే వెళ్ళిపోతారు. ఎండమావిలో నీళ్ళు ఉంటాయా? అలా ఉన్నారు భ్రమలో. ఎప్పుడైతే భ్రమ నుంచి బయటకు వస్తారో అప్పుడు వాక్యంలో జీవిస్తారు. కనుక మనం వాక్యం అనే మార్గంలో ఉంటూ వాక్యం ప్రకారం జీవిస్తూ వాక్యమైన యేసుక్రీస్తుని కనపరుస్తూ ఆ నిత్యత్వం కొరకు మనం సిద్ధపడతాం. అటు కృపా ప్రభు మనకు అనుభవించిన దాకా ఆమె ప్రార్థన చేస్తున్నాం. తల వచ్చి కలుగుతున్నట్టు ప్రార్థన.